హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఆ న్యూస్ ఏంటంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏపీ సెట్ పోస్ట్పోన్ అవుతుందా అని. ఓకేనా, అప్ టు డేట్ ఈ రోజు వరకు ఎలాంటి పోస్ట్పోన్ అయ్యే విధంగా నోటిఫికేషన్ కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ నుంచి న్యూస్ బయట రాలేదు. ఓకేనా, ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేస్తే మాత్రం అలాంటి నెగిటివ్ థాట్స్ మాత్రం పక్కన పెట్టేసేయండి. వన్ థింగ్. రెండోది ఏంటంటే ఇది గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్. ఓకేనా, ఎందుకంటే ఇది ఏమో జాబ్ సంబంధించిందో లేకపోతే డిఎల్ సంబంధించిందో లేకపోతే జిఎల్ సంబంధించిందో లేకపోతే డిఎస్ సంబంధించిన ఎగ్జామ్స్ కాదు ఇది. ఓకేనా, ఇది జస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇది కంపల్సరీ కండక్ట్ చేసే పాసిబుల్ ఉంది. అందుకోసం పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరు చెప్పినా నమ్మకండి, కంపల్సరీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పాసిబులే కనిపిస్తుంది. ఓకేనా, ఈ మంత్ 28 ఏపీ సెట్ కంపల్సరీ జరిగే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఓకేనా, ఎవరు చెప్పినా కానీ వినకండి, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఓకేనా, స్టాప్ చేయొద్దు. ఎలాంటి నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ న్యూసెస్ కానీ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ కొంతమంది చెప్తా ఉంటారు పోస్ట్పోన్ అవుతుంది, ఎలక్షన్ ఉందని. బట్ ఇది గవర్నమెంట్ పోస్టింగ్ జాబ్ అయితే కాదు, జస్ట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఈ ఎగ్జామ్స్ మ్యాక్సిమం పాసిబిలిటీ కండక్ట్ చేసే విధంగానే ఉంది. ఓకేనా, ఇంకొక విషయము, చాలా తక్కువ టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ అయితే మనకి 7 అనమాట, ఇంకా 28 కాబట్టి నియర్లీ 20 days ఉంది. మ్యాక్సిమం ఈ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఈక్వల్ మార్క్స్ వచ్చే విధంగా చూసుకోండి. దాంతోపాటు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువ చూసుకోండి. మార్క్స్ సంబంధం లేదు, మీరు పేపర్ 1లో ఎంత మార్క్స్ రావాలా డిపెండ్స్ ఆన్ యువర్ కేటగిరీ, పేపర్ 2లో ఎంత మార్క్స్ రావాలి డిపెండ్స్ ఆన్ యువర్ కేటగిరీ. అది మాత్రం ఆలోచన చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండే 20 daysలో మ్యాక్సిమం రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. రివిజన్ అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ పడద్దు. ఈ రెండు మనిషిని నెగిటివ్గా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకొకటి టెన్షన్ అవ్వద్దు. ఓకేనా, మనకి ఛాన్స్ ఇది. వన్స్ మీరు ఏపీ సెట్ కానీ క్వాలిఫై అయితే మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయిపోయారు అనుకోండి, మీ వర్క్ చేసే ప్లేస్ అది ఏ కాలేజ్ అవ్వచ్చు లేకపోతే టీచింగ్ ఫీల్డ్ అవ్వచ్చు, మీ లెవెల్ అనేది మీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే నేను నెట్ సెట్ క్వాలిఫై అయ్యేటప్పుడు అవ్వకముందు ఉండే వాల్యూ నాకు అయిన తర్వాత ఉండే వాల్యూ చాలా డ్రాస్టికలీ ఇంక్రీజ్ అయిందనమాట. ప్లస్ దాంతోపాటు మీ శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. అందుకోసం చెప్పడం ఏంటంటే కంపల్సరీ ఎవరైతే సెట్ నెట్ క్వాలిఫై కాకుండా ఉన్నారో ఈ ఇయర్ మీ గోల్ ఏంటంటే సెట్ ఫస్ట్ క్వాలిఫై అవ్వడం, నెక్స్ట్ నెట్ క్వాలిఫై అవ్వడం. ఓకేనా, ఎందుకంటే లైఫ్లో ఇది ఒక అచీవ్మెంట్ అనమాట. అందరూ పీజీ చేస్తారు, క్వాలిఫై అవుతారు, అదని ఇబ్బంది ఉండదు. కానీ ఈ నెట్ సెట్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా మందికి కలగానే ఉంది. బట్ ఆ కళ నిజం కావాలంటే అది ఒకరి వల్ల పాసిబుల్. అది ఎవరంటే మీరే. ఓకేనా, మీరు అనుకుంటే క్వాలిఫై అవుతారు, మీరు అనుకోలేదంటే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇది ఒక చిన్న మోటివేటే, ఎందుకంటే నేను కష్టపడాను కాబట్టి నేను క్వాలిఫై అయ్యాను. మీరు కష్టపడండి, కంపల్సరీ మీరు కూడా క్వాలిఫై అవుతారు. ఓకేనా, లైఫ్లో ఈ నెట్ సెట్ క్వాలిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది, దాంతోపాటు మీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 20 days చాలా ప్రీషియస్ టైం అనమాట. ఉండే టైం వేస్ట్ చేయకుండా వేరే వాళ్ళు చెప్పే పోస్ట్పోన్ అవుతుంది ఎవరన్నా చెప్పినా కానీ నమ్మకండి. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అప్ టు ఎగ్జామ్ రాసేదాకా. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.